ఇక ఈ కాకరకాయ ముచ్చట చెప్పాలంటే షేదున్నా సరే చాలా మందికి లవ్ పానం ఉంటది. మా ఇంట్లో అంతే బగ్గా ఇష్టం కాకరకాయ. అందుకే గియాల మా అమ్మ కాకరకాయ, ఉల్లిగడ్డ కారం పట్టుకొచ్చింది. జబర్దస్త్ ఉంటది టేస్ట్ అయితే. ఇక ముందుగాల కాకరకాయ చిన్న సైజ్ తెచ్చుకోరి మార్కెట్‌కెళ్ళి. మీద జర్రంతా చెక్కు తీశారు. ఇక యుద్ధం చేసినట్టు పోయి మొత్తం గిరికేయకండ్రి. కొంచెం కొంచెం పైన బుట్మలు బుట్మలు తీస్తే సరిపోతదన్నట్టు మధ్యలోకెళ్ళి గింజలు తీసేసుకుందాం. ఇక షేదు వనికి ఏం చేసింది మా అమ్మ జర్రంతా చింతపండు రెక్క, ఉప్పు, పసుపు, సల్లబొట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టింది. ఇక అది ఉడికేలోపు మిగతా ప్రొసీజర్ చేసుకుందాం మరి పాండ్రి. ముందుగాల కల్వంలో జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం, చింతపండు, ఉల్లిగడ్డలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోరి. మీకు ఓపిక లేకపోతే మిక్సర్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇది వడబోసుకున్నాక చల్లగైనాక మంచిగా గిన్నెలు ఉంటుంది కదా, మధ్యలోకి వెళ్ళి మంచిగా కారం పెట్టుకోవాలి. ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోరు, ఏమన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇలా వేసుకోవచ్చు అన్నట్టు. మంచిగా జరం ఉడుకుడుకు నూనె పెట్టుకోవాలి ఆ పొయ్యి మీద. జరం మందము అనుకో గిన్నె ఈజీగా సన్న చెక్క మీద గోలుతాయి అన్నట్టు. మంచిగా ఒకటి ఒకటి పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు గోలించుకోరి. లాస్ట్లో మిగిలిపోయిన కారం కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కళ్యామాకు వేసుకున్నారు అనుకోర్రి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొత్తిమీర వేసుకొని తింటే కాకరకాయ, ఉల్లిగడ్డ కారం